లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి అడ్డంగా బుక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే పట్టపగలు ఫుల్ గా తాగినా అడిగేవాడు ఉండడన్న ధీమా ఇప్పటి వరకు ఉంది. కానీ మందుబాబులకు త్వరలోనే పోలీసులు గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. అదేంటో మీరే చూడండి. నైట్ మందు కొట్టడం, బండి మీద వెళుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోవడం కామన్ అయిపోయింది. ఎక్కువగా రాత్రి వేళల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఉండేవి. దీంతో పగలు ఎంతైనా తాగొచ్చు, ఊగుతూ బండి మీద తిరగొచ్చు అన్నట్లు చాలా మంది ప్రవర్తించేవారు. ఆ క్రమంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే పగటిపూట పరగడుపున పూటుగా పుచ్చుకునే నిశాచరులకు కూడా షాకిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో మెగా డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రారంభించారు. ఎక్కడికక్కడ టెస్టులు చేస్తున్నారు. పగటిపూట పుచ్చుకునే పీపాగాళ్ల నోట్లో గొట్టం పెట్టగానే పోలీసులే ఠారెత్తిపోయేలా మీటర్ గిర్రున తిరుగుతోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, రాత్రి కన్నా పగటిపూట తిరుగుతున్న మందుబాబులే ఎక్కువగా ఉన్నారు. తాగి వాహనాలు నడిపితే తాట తీస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు సిటీ పోలీసులు. మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయినింగ్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఇక నుంచి సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ ఎనీ టైం ఎనీ ప్లేస్లో సర్ప్రైజ్గా డీడీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి కేసులు వేస్తామని ఈ మెసేజ్ మా మీడియా సోదరుల ద్వారా అందరికీ తెలవాలని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరగడం, వాటిలో అధిక శాతం ప్రమాదాలకు మద్యం మత్తు కారణం కావడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పగటిపూట కూడా మొదలుపెట్టారు. ఈ భయంతోనైనా నిశాచరులు దారికొస్తారని భావిస్తున్నారు. కానీ ఏం చేసినా తాగినోడు తాగక మానడు, తప్పించుకునేందుకు 90 దారులు వెతక్క మానడు అన్నది పబ్లిక్ టాక్. అయినప్పటికీ కనిపెట్టి పనిపట్టి తగిన బుద్ధి చెబుతామంటున్నారు సిటీ పోలీసులు.